హిందువుల్ని కాల్చి చంపుతున్న ఈ బంగ్లాదేశ్ వాళ్ళు వెస్ట్ బెంగాల్ సీఎం ముండా, పిచ్చి ముండా, ముసలి ముండా, బజార్ ముండా అండదండలతో రెచ్చిపోతున్నారు. ఫేక్ ఓట్లతో ఎలక్షన్ లో గెలుద్దామని చూస్తున్న ఈ ముసలి ముండా లాస్ట్ టైం ఆ ఫైల్స్ అఫీషియల్స్ దగ్గర నుంచి లాక్కొని పోయింది. ఏప్రిల్ 1వ తేదీ ఎలక్షన్ విధుల కోసం వస్తున్న ఆర్మీ వెహికల్స్ ని NH-12 ఇండియాలో చొరబడిన బంగ్లాదేశీ పందులు అడ్డుకుంటున్న వీడియోలు చాలానే బయటకు వచ్చాయి. వాళ్ళు ఎంత లుచ్చా పని చేస్తున్నారంటే, ఎంత లఫ్ట్ పని చేస్తున్నారంటే, ఎంత బేకర్ పని చేస్తున్నారంటే, పంది మాంసం తినే ముండల్లా బిహేవ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు NH-12 దగ్గర ఉన్నటువంటి బంగ్లాదేశీ ముస్లింలు మన ఆర్మీ వెహికల్స్ ని ఆపేస్తున్నారు. ఇది ఏప్రిల్ 1 నుంచి జరుగుతోంది. ఏప్రిల్ 2-3 తేదీలలో ఈ యొక్క రచ్చ జరిగింది. 7 మంది జ్యుడిషియల్ అధికారులను, అందులో 3 మహిళలు 9 గంటల పాటు బంధించారు. వీళ్ళు SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఫేక్ ఓట్స్ ను తొలగించడానికి వచ్చారు. BDO ఆఫీస్లో ఉంటే దానికి లాక్ వేసి ఫుడ్డు, ఆఖరికి నీళ్లు కూడా ఇవ్వకుండా 9 గంటల పాటు బంధించారు. వీళ్ళని విడిపించడానికి వచ్చినటువంటి బృందాలని రోడ్లు బ్లాక్ చేశారు, రాళ్లు విసిరారు, వెహికల్స్ని దాడి చేశారు. వీళ్ళని రెస్క్యూ చేయడానికి వచ్చిన వాళ్ళు చాలామంది తీవ్ర గాయాలయ్యాయి. రోడ్ల మీద మొత్తం ఈ బంగ్లాదేశీ తురక పందులే ఉన్నాయి అన్నట్టు అనిపిస్తోంది. ఇదంతా ముస్లింలు ఎక్కువ ఉన్నటువంటి ఏరియాల్లోనే జరిగింది. మహఫక్కరుల్ ఇస్లాం ఇంకెవడైనా ఉంటాడా, ఇంకెవడైనా పేరుంటుందా అని మీరు అనుకోవద్దు. ఇది ఒక తురకోడి పనే. వీడు ఆ యొక్క 7 మంది అఫీషియల్స్ని బంధించి రోడ్డు మీదకి వచ్చి వీడు ఒక కారు మీద నిల్చొని ప్రసంగాలు చేస్తున్నాడు. వీడికి ఇంత ధైర్యం ఎక్కడిది? గవర్నమెంట్ అఫీషియల్స్ని బంధించి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వీడికి అండదండగా ఉండబట్టే కదా వీడు ఇలా చేయగలిగాడు. ఈ పందిని, ఈ ఊర పందిని, బలిసి కొట్టుకుంటున్న ఈ పందిని ఎయిర్పోర్ట్ దగ్గర అరెస్ట్ చేశారు. వీళ్ళ ప్లానింగ్ చూడండి. అల్లర్లు చేయడం, విమానం ఎక్కి పారిపోవడం. ఈ లుచ్చా నా కొడుకులు ఎప్పుడైనా సరే స్ట్రైట్గా వచ్చి ఫైట్ చేస్తారంటే చెయ్యరు. ఈ లుచ్చగాళ్ళు ఇలాంటి లఫ్ట్ ఐడియాలజీతో భారతదేశంలో ఉన్నటువంటి జనాన్ని ఎర్రిపువ్వాలని చేస్తున్నారు. ఎటువంటి నాయకుల సపోర్ట్ లేకుండా వీడు ఇంత చేయగలడా? ఎంత పక్కా ప్లానో చూడండి. అల్లర్లు చేయడం, పారిపోవడం, అది ఫ్లైట్ ఎక్కి. దీని గురించి, ఈ సంఘటన గురించి మమత సైలెంట్గా ఉంది. దాన్ని ఎవడు ఏం చేసినాడో తెలియదు. కానీ ఇన్ని గొడవలు జరుగుతున్నా ఆ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎటువంటి మాట మాట్లాడడం లేదు, ఎటువంటి ఆదేశాలు ఇవ్వడం లేదు, ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. రీసెంట్గా ఒక సభలో హోంమంత్రి అమిత్ షాని అసలు వెస్ట్ బెంగాల్లో ఏ హోటల్లో కూడా నిన్ను ఉండనివ్వం అని చెప్పి బెదిరించింది. আমাদের যদি ইচ্ছে থাকতো আমরা যদি অসৌজন্যতা করতাম আপনাকে এক পা বেরোতে দিতাম না। बंगाल चुनाव में 15 दिन तक मैं बंगाल में ही रहने वाला हूं। దానికి మన హోంమంత్రి ఏమన్నాడు? నేను ఇక్కడే ఎలక్షన్స్ టైంలో 15 రోజులు ఉండబోతున్నా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ హోంమంత్రిని ఇలా బెదిరిస్తోందంటే ఇది ఎంత దిగదారిపోయింది, ఇది ఎంత నీచమైంది, ఇది ప్రజాస్వామ్యాన్ని ఎంతలా అవమానపరుస్తోంది, ఎంతలా వ్యతిరేకిస్తోంది, ఎంతలా అణిచివేసింది అనే దాని గురించి చాలా క్లారిటీగా తెలిసిపోతుంది. దేశ హోమ్ మినిస్టర్ పరిస్థితి ఎలా ఉందంటే నార్మల్ జనాల పరిస్థితి ఎలా ఉంటుందో మీకు ఊహకే వదిలేస్తున్నాం. ఎందుకంటే రీసెంట్గా ఒక సభలో ఇది ఏం మాట్లాడిందంటే, আমরা আছি বলে না আপনারা সবাই ভালো আছেন, আর যদি আমরা না থাকি কোনোদিন সেরকম আসে 1 সেকেন্ড লাগবে। একটা কমিউনিটি যখন জোট বাঁধে না, ঘিরে ফেললে 1 সেকেন্ডে দেবে একদম 12টা বাজিয়ে। যদি নিজেদের 13টা বাজাতে না চান বিজেপির অপপ্রচারে কেউ ভুল বুঝবেন না। మేము అధికారంలో ఉన్నాం కాబట్టి హిందువులు ఇంకా బతికి ఉన్నారు, లేకుంటే ఆ యొక్క బంగ్లాదేశీ త్వరక పందులు మిమ్మల్ని చంపేసేటి, మీ ప్రాణానికి హాని ఉంది అని చెప్పి ఇది స్టేట్మెంట్లు ఇస్తుంది. ఒక సభలో ఇంతమంది జనాన్ని వేసుకొని 7 మంది జ్యుడిషియల్ ఆఫీసర్స్ ని బంధించేంత రేంజ్ కి వెళ్ళిపోయిందంటే ఆ రాష్ట్రంలో అక్కడ ప్రజలు ఎంత భయాందోళనతో ఉన్నారు, వాళ్ళని ఎలా హింసిస్తున్నారు అనేది చాలా క్లారిటీగా తెలిసిపోతుంది. ఇప్పుడే కాదు, 5 సంవత్సరాల ముందు ఎన్నికల్లో ఇదే టైంలో మమతా బెనర్జీ ఆ యొక్క ఎన్నికలు గెలిచిన తర్వాత బీజేపీ సపోర్టర్స్ని, బీజేపీ తరపున పోటీ చేసిన వాళ్ళని కుక్కలను కొట్టినట్టు కొట్టారు, వాళ్ళని చిత్రహింసలు పెట్టారు, ఎన్నో అత్యాచారాలు జరిగాయి హిందువుల పైన. కానీ అప్పుడు అది ఏమనిందంటే, ఇప్పుడు మేము లాండర్ మా చేతిలో లేదు, లేకుంటే మేము దీన్ని అడ్డుకునే వాళ్ళము అని చెప్పి కుక్క మాటలు మాట్లాడింది, పందిలాగా హావభావాలు ఇచ్చింది. బీజేపీ సపోర్టుగా, బీజేపీ వల్ల, బీజేపీకి
అండదండగా ఉండి ఎన్నికల్లో పాల్గొన్న ప్రజల్ని అది అలా చేసింది. కానీ బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది? వాళ్ళకి ఎటువంటి సహాయ చర్యలు అందివ్వలే, వాళ్ళని ఎలాగో కాపాడలే. ఏం మీ చేతిలోనే ఉంది కదా, ఆర్మీ మీ చేతిలోనే ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ బలగాలన్నీ మీ చేతిలో ఉన్నాయి, మీరు కాపాడలేరా? ఏం పీకుతున్నారు అని నాకు కోపం వస్తుంది అనమాట. లాస్ట్ 5 years బ్యాక్ ఇలా జరిగినప్పుడు, అంతేకాదు 1 year బ్యాక్ హిందువులందరూ వేరే ప్రాంతాలకు వెళ్ళి దాంకోవాల్సిన పరిస్థితి ఈ యొక్క పశ్చిమ బెంగాల్లో ఏర్పడింది. అప్పుడు ఈ బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా సెంట్రల్ లో, ఏం పీకుతాంది అనే కోపం వస్తా ఉంటది. ఎందుకంటే జయలలిత చనిపోయే ముందు ఆమె బీజేపీ గవర్నమెంట్ మాకు నిధులు ఇవ్వట్లేదు అని చెప్పి బీజేపీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడింది. విత్ ఇన్ 3 months లో ఏదో పాత కేసులో ఉన్నటువంటి జయలలితను తీసుకొచ్చి జైల్లో కూర్చోబెట్టారు. అటువంటిది ఈ మమతా బెనర్జీ ఇంతగా రెచ్చిపోతా ఉంది, ఇంతగా విద్వేష చర్యలు రేకెత్తిస్తోంది, ఇంతగా జనాల్ని హింసిస్తుంది, ఇంతగా అక్కడ లా అండ్ ఆర్డర్ తప్పుతున్నా కూడా వీళ్ళు ఏమీ పీకలేకపోతున్నారు ఏంటి అనేది నాకు క్వశ్చన్ వస్తుంది. ఇంత జరుగుతున్న బీజేపీ మీద ద్వేషంతో మమతాకి సపోర్ట్ చేసే కొడుకులు చాలా మందే ఉన్నారు. వీళ్ళు ఇంత జరుగుతున్న బీజేపీయే దీని వెనకాల ఉంది. రేపొద్దున ఈ బంగ్లాదేశ్ తురకోళ్ళు వీళ్ళ అమ్మల్ని అక్కల్ని తీసుకుని పోయినా కూడా వీళ్ళు ఏమని చెప్తారంటే, మా అమ్మ మా అక్క ఇష్టపూర్వంగానే పోయారు, వాళ్ళేం తీసుకుపోలేదు అనేంత సపోర్టు ఈ నా కొడుకులు ఆ యొక్క బంగ్లాదేశ్ తురకోళ్ళకి ఇస్తున్నారు. ఇది ఎందుకు ఇస్తున్నారా అంటే బీజేపీ మీద ద్వేషంతో వాళ్ళు అంతగా దిగజారిపోతున్నారు. కేరళ ఫైల్స్ ప్రొపగండా అంటారు. మా ఫ్రెండ్ సిస్టర్కే ఇలా జరిగింది. అటువంటివి చాలా జరిగాయి. కానీ కేరళ స్టోరీస్ అనే సినిమా ప్రొపగండా అని వీళ్ళు మాట్లాడుతారు. కాశ్మీర్ ఫైల్స్ ప్రొపగండా అంటారు. అక్కడి నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు ఎన్ని వీడియోస్ చేసినా ఎంతగా చెప్పినా కూడా వీళ్ళకి అది వినపడదో కనపడదు. కాశ్మీర్ ఫైల్స్ ప్రొపగండా. దురంధర్ సినిమా ప్రొపగండా అంటారు. 2014 ముందు పాకిస్తాను ఎలా ఉండేదంటే 10 మంది మొగుళ్ళు ఉన్నటువంటి ఒక బజార్ ముండలాగా ఉండేది. అంత డబ్బులు ఉండేటివి, అంత విచ్చలవిడితనం ఉండేది, అంతగా రెచ్చిపోయేది. కానీ ఇప్పుడు ఎలా ఉంది? మొగుడు సచ్చిన ముండ డబ్బులు లేక ఇంట్లో ఒక మూల కూర్చున్నట్టుంది పాకిస్తాన్. ఇదే తెలిసిపోవాలా. ఇక్కడే ఒక క్లారిటీ రావాలి, దురంధర్ అనేది ప్రొపగండా కాదా అని. కానీ మనకు అటువంటివి ఏమీ కనపడవో. మనం బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాలి కాబట్టి మనం వాళ్ళని నాకాలి వాళ్ళది గూడాలి అనేది వీళ్ళ యొక్క అద్భుతమైన ప్లానింగ్ అన్నమాట. దీనికి చాలా మంచి క్లారిటీ అనేది నేను ఇప్పుడు ఇస్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావి గన్ అని చెప్పి ఒక లుచ్చా మాట అనేది ఒకటి బయట పెట్టాడు. దానికి ఆ పార్టీని సపోర్ట్ చేసే గొర్రె క్రాంతి వ్లాగర్ అనేటోడు ఏం చేశాడు, నేను జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన ఐడియానా లేకపోతే పొలిటికల్ ప్రొపగండానా అన్నట్టు వాడు టైటిల్ పెట్టాడనమాట. అది జీనియస్ ఎలా అవుతుందో ఈ ముండగా మనం గొర్రెలం కాబట్టి ఎంత గొర్రె పని చేసినా ఆ గొర్రెని మనం సపోర్ట్ చేయాలి అనేది వీళ్ళ చివరి అజెండా అంతే. నాకు ఈ మేలో జరిగిపోయే ఎలక్షన్స్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఓడిపోతుంది, తమిళనాడులో బీజేపీ ఓడిపోతుందని నాకు చాలా క్లారిటీ బాగా ఉంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఏ నాయకుడు లేడు, ఎవడు కనపట్లే. తమిళనాడులో ఆ యొక్క సిచ్యువేషన్లో అన్నామలై కనబడుతున్నా అక్కడ గెలిచే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. ఎందుకంటే బీజేపీ వాళ్ళు జనాలు ఎంత కోరుకున్నా మంచి లీడర్ని పెడితే కదా. తెలంగాణలో చాలామంది లీడర్లు ఉన్నారు, వాళ్ళందరినీ తీసి పరదొబ్బి ఎవరినో తీసుకొచ్చి లీడర్ని పెట్టారు. బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన మాట్లాడిన వీడియోస్ కానీ ఏం మాట్లాడినారా అన్నట్టు కానీ నా కోటి కనపడలే. ఆ కేంద్ర మంత్రి సపోర్టుతో వచ్చిన వాళ్ళు ఉన్నారో తప్పితే ఆ కేంద్ర మంత్రికి ఆపోజిట్గా ఆయన చేసే తప్పు అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు ఎవడు కానీ ఆ బీజేపీ గవర్నమెంట్లో తీసుకురావట్లే, బీజేపీ లీడర్ని అక్కడ పెట్టట్లే. ఇక్కడ బీజేపీ రావాలని కోరుకుంటున్నా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, తొక్కేస్తున్నారు. అలా ఉంది పరిస్థితే. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మమతా ఒకటే కనబడుతుంది. బీజేపీ తరపున ఎవడన్నా లీడర్ ఉన్నాడా అంటే ఎవడూ లేడు. ఎన్నిసార్లు వెతికినా ఎన్ని చోట్ల చూసినా నాకు కనపరావట్లే. అందుకే వెస్ట్ బెంగాల్లో డౌటే ఈసారి. ఇది తమిళనాడులో అయితే పక్కా రాదు బీజేపీ. వెస్ట్ బెంగాల్లో ఏమవుతుందో చూద్దాం. ఏదేదో చేసేద్దామని ఏమి చేయలేని సిచ్యువేషన్లో మన దేశాన్ని తీసుకొచ్చి పట్టుదొబ్బినారు. ఈ 10 సంవత్సరాల్లో ఇంతమంది వలసలు వస్తూ ఉంటే వీళ్ళు ఏమి చేస్తూ ఉన్నారు? ముస్లింలు ఎక్కువ ఉన్నటువంటి ఏ టౌన్ చూసుకున్నా ఈ యొక్క బంగ్లాదేశ్ తురకోళ్ళు వచ్చి చేరిపోయి ఉన్నారు.
ఎక్కడ చూసినా వాళ్ళే కనబడుతున్నారు. వాళ్ళకి హిందీ కూడా సరిగా రావట్లే. ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ వీడియో RRR మీద ఉండబోతుంది. ఆయన రజనీకాంత్కి ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల ఆ వీడియోని పోస్ట్పోన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. సో మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. వీడియోకి లైక్లు కొట్టి ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.